మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో వ్యవసాయ రంగానికి జరిగిన మేలును తెలంగాణ రైతాంగం ఎన్నిటికీ మర్చిపోతారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులకు అదే స్థాయిలో మేలు చేసే విధంగా పాలన అందించాలని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ అన్నారు. రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రైతులకు అండగా నిలిచిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రైతులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. షాద్నగర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ రంగానికి నాణ్యమైన అంతరాయం లేని 24 గంటల ఉచిత విద్యుత్ను అందించడం వల్ల రైతులు రాత్రి వేళలో పొలాలకు వెళ్లే ఇబ్బందులు తప్పాయని గుర్తు చేశారు. ప్రస్తుతం నాణ్యమైన విద్యుత్ సరఫరా లేకపోవడంతో పాటు విద్యుత్ కోతలు పెరిగాయని ఆరోపించారు. రైతు బంధు పథకం ద్వారా ప్రతి ఎకరానికి ఏడాదికి 10,000 రూపాయలు పెట్టుబడి సాయాన్ని నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేయడం వల్ల విత్తనాలు, ఎరువుల కోసం రైతుల వంటి వ్యాపారులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు పెట్టుబడి సాయం ఏకకాలంలో అందడం లేదని విమర్శించారు. రైతు బంధు నిధులను గతంలో మాదిరిగానే ఒకేసారి విడుదలచ్చారని డిమాండ్ చేశారు. రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతు ఏ కారణంతో మరణించినా వారి కుటుంబ సభ్యులకు వారం రోజుల్లోగా 5 లక్షల బీమా సాయం అందేలా చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెరని తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, మిషన్ కాకతీయతో పాటు పలు సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం ద్వారా బీడు భూములకు సైతం సాగునీరు అందిందని, దీంతో రాష్ట్రంలో సాగు విస్తరణ గణనీయంగా పెరిగిందన్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అనేక లిఫ్ట్లను పూర్తి చేశారని, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులు పూర్తి కాకపోయినా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళికలు, చర్యలు గత ప్రభుత్వ హయాంలోనే చేపట్టినట్లు గుర్తు చేశారు. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు ఆలోచన కూడా కేసీఆర్ దేనని పేర్కొన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించిందన్నారు. కరెంటు పరిస్థితి ఉంది, నానాల్సిన వ్యవసాయాన్ని చూస్తుంది. ఇంత దినం దాకా పొద్దుదాకా చీళ్ళ కొట్టు లేదు. ఇప్పుడు పోతే ఇప్పుడు సాయి అందరూ లో వోల్టేజ్, కల్లా చూసి అందరూ చూసింది కదా, లో వోల్టేజ్. అది స్టార్ట్ నడకపోతే కట్టి పెట్టేది, స్టార్ట్ అన్న కాకపోతే కట్టి పెడితే స్టార్టర్ కాలిపోయింది, మళ్ళీ పెడితే మోటార్ కాలిపోయింది, అవన్నీ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. ఇట్లా ఆగిపోయి అది బాగా చేపించుకుంటే ఇది బాగా చేపించుకుంటే టైంలో పట్టి ఆ గుడిసేలు ఒకసారి బరెలు రాస్తారు. బరెలు రాసాక ఎంత నీళ్ళు పెట్టే వాళ్ళు చాలా వ్యవసాయం అంటే గుడిసేలు విడిపోయి కళ్ళాలు రైతులు ఎంతో బాధపడతారు. ఇంత తెలంగాణ నీళ్ళు కాసింది, ఎంత బాధపడి అందరూ. అదేవిధంగా ఎరువు సంచులకు పోతే కూడా పోలీసులు దెబ్బలి, దెబ్బతిన్న పరిస్థితి అనిపిస్తుంది. ఎన్నో రకాల ఇబ్బందులు పడే పరిస్థితి అనిపిస్తుంది. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఆయన వ్యవసాయం మీద ఉన్న ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి మీరు గమనించండి. మన షాద్నగర్ నియోజకవర్గం ఎత్తైన ప్రదేశం. ఇక్కడ ఎప్పుడు ప్రాజెక్టులు లేవు. ఏమైనా వర్షాలు మీద ఆధారపడరు. చిల్లర బాగా చేయించడు, మీరంతా కూడా మన షాద్నగర్ మిషన్ బాగా ఇచ్చారు. దాంట్లో వర్షాకాలంలో వర్షం పట్టి సమృద్ధిగా చెల్లినిండి అప్పుడు ఒక్కొక్క రైతు ఎన్నో బోర్లు వేసి అప్లపాలై భూములు అమ్ముకున్న పరిస్థితి. నీళ్ళు దొరక బోర్లు వేసేపోతే నీళ్ళు రాకపోయి మళ్ళీ బోర్ కొత్త పరిస్థితి. అంటే చెల్లత నీళ్లు స్టోరేజ్ అయిన తర్వాత, చెల్లిన తర్వాత ప్రతి గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగి బోర్లు నీళ్ళయి. బోర్లు నీళ్ళయి కాబట్టి ఆ నీళ్ళతో తగ్గట్టు కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చింది. మీరందరూ 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చింది. బోర్లలో నీళ్ళైనాయి, కరెంట్ ఇచ్చింది కాబట్టి సమృద్ధిగా పంటలు పండించింది. మీరు ఒకసారి ఆలోచించుకోండి. తెలంగాణ రాకముందు మన తెలంగాణ ప్రాంతంలో 1,31,00,000 ఎకరాలు మారింది. ఎకరాల వద్ద 2023 వరకు 2,30,00,000 ఎకరాలు సాగింది. 2,30,00,000 మీరు చూస్తున్నారు. మన శాతాన్ని ఎంత వడ్డానం పండిందో ఎంత వచ్చిందో మీరు గమనించింది. ఇప్పుడున్న వడ్డానం వచ్చి పాత మార్కెట్ పట్టబోవు, ఆ కొత్త మార్కెట్గా పట్టింది. అందుగా సింగిల్ విండర్ ద్వారా కొనుగోలు చేసి కాబట్టి అది సరిపోయింది. ఇదే మార్కెట్కి వస్తే ఇప్పుడు వండించిన మార్కెట్ సరిపోతుంది. కాబట్టి అంత విధంగా చెడు బాగా చేయొచ్చు, కరెంట్ ఇచ్చు.
దాంతోపాటు ప్రపంచం లెక్కల మీద ఎవరు నుంచలే రైతుకు పంట పెట్టుబడి రైతు బంధు దాంతో ఎంతో లాభాలని. అంతకుముందు రైతులు మన వానకాలం పంటలు కరి పంటలు వానకాలం పంటలు పోవాలంటే శాతాక్షేత్రానికి రావాలి, వాళ్ళ దయ మీద ఆధారపడాలి. పోసేటు తిప్పుడే మెతికిచ్చేది. ఆ పరిస్థితి అక్కడ చూస్తుంది. ప్రపంచంలో దినాలు కాకుండా 5 లక్షల రూపాయలు దరఖాస్తు దండం పెట్టుకోలేదు. అది ఎంతో లాభపడదు. కరోనా వచ్చినా కానీ 11 విడతల్లో కూడా రైతు బంధు 72,000 కోట్లు రైతులకు అందించారు. రుణమాఫీ కలుపుకొని 29 రుణమాఫీ అన్ని కలిపి 1 లక్ష కోట్ల పైన ఖర్చు పెట్టారు. ఆ విధంగా అనుకోండి కొనుగోలు కానీ ఒకసారి ఆలోచించండి ఏమవుతారు. కరోనా టైంలో కూడా 7,000కు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 10 గింజలు కొన్నాడు. అందరూ 10 సింగిల్ విండో ద్వారా 10 గింజలు కొన్నాడు. అన్ని రకాల మద్దతు ధరకు అన్ని రకాల గింజలు కొన్నాడు. ఒకటి ఏమనంటే ఇప్పుడు కూడా కేంద్రం కొద్ది తీసుకొని ఎంకముందు చేసింది. ఎంకముందు అయితే కూడా కేంద్రం కొనాలంటే కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కొనడాన్ని. అప్పుడు ఒక మాట ఏమనంటే ఉరి ఆ కేంద్రం కొట్టలేదు కాబట్టి ఉరి వేసుకోకూడదు, ఉరి బాగా ఎక్కుతుంది అంటే ఇప్పుడున్న ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎన్నో ఉరి వేసుకుంటే ఉరి అన్నాడు కదా. మరి ఇప్పుడేమంటాడు ఆయన? ఉరి వేసుకోద్దని ఇప్పుడు కూడా చెప్తాడు, ఆయన కూడా చెప్తాడు కదా. మరి అప్పుడు మాట ఇప్పుడు మాట ఏంటంటే ఉరి వేసుకోద్దని ఆయన కూడా చెప్తాడు. అది గమనించేందంటే కేంద్రం కొట్టలేదు కాబట్టి ఉరి వేసుకోకుండా ఉరి వేసుకుంటే ఉరి అన్నట్టు మాట సామెత చెప్పాడు. దానికి ఇంకోసారి దాని మాట ఎక్కి చూపించాడు. మరి ఈయన ఇప్పుడు ఏమంటాడు? కాబట్టి ఏంటంటే ఈయన ఏమాడు రైతు బంధు 5,000 ఏంటి, నేను 15,000 ఇస్తాను. 15,000 ఇస్తాను ఆయన 15,000 కాదు 12,000 ఇచ్చాడు. అది కూడా ఎన్నిసార్లు ఇచ్చడం ఎన్నిసార్లు కొట్టడం మీకు ఉండదు. రైతు భరోసాన్ని పెట్టి 15,000 ఇస్తాను ఎన్ని కొట్టుడు 3 సార్లు కొట్టాడు. ఇప్పుడు మొన్న కూడా ఏంటంటే ఎక్కడికోసారి ఒకసారి ఇచ్చాడు, ఇక మళ్ళీ ఇస్తానే. మరి ఇప్పుడు పునాస పంట వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలి. కేసీఆర్ నేను దచ్చేసరే కానీ మీటర్లు పెట్టినాను. మరి ఇప్పుడు నేను ఒప్పుకున్నాను. అదైతే ఎంత భారం అవుతుంది? అది ఎంత భారం దాని వస్తే ఎంత ఇబ్బంది అయితే ఎంత భారం అవుతుంది? రైతులకు బతరా మీటర్లు వస్తే బతకదాతారా? ఇంకోటి మన క్యాబినెట్ మీటింగ్లా కేంద్రం ఎంత ఉంటే అంతే మేము ఒక్కటి చేస్తాం, మేము కొట్టాం. కేంద్రం ఎంత కొంటే మేము అంతే కొంటాం అని అంటే మరి మీరున్నది మీ ప్రభుత్వం ఎందుకు? అట్లున్నప్పుడు మీ ప్రభుత్వం ఎందుకు? ప్రభుత్వం బాధ్యత మీరు ఉండాలని కొనాలి కదా. కేసీఆర్ ఉన్నప్పుడు రైతులు సంతోషంగా ఉన్నారు. ఎన్ని 60 ఏళ్ళ నుంచి గోసపడ్డ రైతులు ఎంతో సంతోషంగా అప్పుడప్పుడు తీరుకుంటున్నారు. అప్పుడు మీ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని ఇబ్బంది పెట్టకూడదు. ఏది రైతులు చేయవలసి రైతు భరోసా లేదు. రైతు రుణమాఫీ ఒకసారి చెప్పుకుని ఏం చెప్పినట్టే 4 రోజులు చేస్తే ఆయన చెప్తారు కదా. 4 రోజులు ఎప్పుడు అడగలే కదా, ఆయనే అంటాడు. ఆయనే చెప్తారు కదా 4 రోజులు 100 రోజులు అలా ఆయన చెప్తాడు కదా. ఎవరు అడగని టైం ఎవరు అడిగిరా అంటాడు, తప్పుతాడు. హామీ అనేది తప్పలేదు. మరోసారి అంటాడు ఒక పిల్ల 9 నెలల లోపల ఉంటారు. ఎవరైనా 9 నెలలు 30 నెలలు అయిపోయింది. ఏమైపోయింది పిల్లలు? 30 నెలలు అయింది కదా. కనీసం రైతుల ఎన్నో హామీలు ఇచ్చినావు. 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చినావు. అవి తర్వాత ఎట్లా చేస్తావు? కనీసం దేశానికి అందబెట్టే రైతులు ఆలోచించి మీరు కూడా రైతు బిడ్డ కావచ్చు కానీ సహకరించు. యాప్ అనే పద్ధతి పనిచేయాలి. యాప్ పెట్టకూడదు. ఇంకోటి ప్రతి అన్ని రకాల ధాన్యాన్ని ఉరిని కానీ మక్కని కానీ అన్ని ధాన్యాలను కొనాలి ప్రభుత్వం. కొనాలి.
గిట్టుబాటు ధర కల్పించాలి. అన్ని రకాల చాలా ఇంకా ఇప్పుడు చాలా ధాన్యం రైతుల దగ్గర ఇబ్బంది పడుతున్నారు. మీరు చూస్తారు ఇక్కడ ఏ రోడ్ల మీద చూస్తే ధర్నాలే అవుతున్నాయి కదా, ఏ రోడ్ల మీద ధర్నాలే, ఎక్కడ చూస్తే రాసులే కనబడుతున్నాయి. అన్ని ధాన్యాలు కొనాలి, అన్ని ధాన్యాలకు మద్దతు ధర ఇవ్వాలి. ఇంకోటి అండి, కేసీఆర్ వచ్చినప్పుడు ధాన్యాన్ని నిల్వ ఉంచడానికి ఎన్ని గోదాములు కట్టినా మీకు అన్ని బుద్ధి ఉండదు. గోదాములు కట్టించింది కదా, గడి చేసుకుని కాడ ధాన్యం నిల్వ ఉంచడానికి కూడా గోదాములు కట్టించింది. అప్పుడు అన్ని గోదాములు అన్నీ కొనుండి ఇబ్బంది పెట్టకపోయి వ్యాపారం చేయాలి. రైతుల ఒడ్లు కానీ మొక్కలు కొనాలి, వాళ్ళకి వెంటనే బిల్లులు చెల్లించాలి. ఇంకోటి ఏంటంటే కేంద్రమే ప్రభుత్వమే కొంటే మేము కొంటాను కూడా, కేంద్ర ప్రభుత్వం కొనకపోతే మీరుండి వెళ్ళాము. మీ ప్రభుత్వం మీరుండి ఎందుకున్నారు, మీరు కొనాలి, తప్పకుండా కొనాలి. ఇంకోటి అంటే దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కానీ మీరు ఏమానం చేసో తెలియచే వార్తలు వస్తున్నాయి కాబట్టి మోటార్లకు మాత్రం మీటర్ పెట్టకూడదు, అది మీరు ఆలోచించాలని మనం చేస్తున్నాం. రైతు బంధు కూడా కేసీఆర్ ఎట్టించుడు సకాలంలో, కేసీఆర్ ఎట్లా రైతు బంధు ఇచ్చుడు మీరు కూడా ఇస్తేనే బాగుంటుంది. రైతు బీమా కూడా మన రైతు బీమా కొద్దిగా బీమా కట్టలేదు అంటారు. రైతు చాలా చచ్చిపోయిన చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అది కూడా రైతు బంధు రైతు బీమా కూడా ఆ బీమా కట్టి అందరికి స్టార్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రైతు నిజంగా సకాలంలో విత్తనాలు చేసి ఎరువులు సకాలంలో వేస్తేనే పంటలు పడతాయి. కాబట్టి మొన్న యూరియా దొరికి చాలా పంటలు నష్టపోయారు. మొక్కలు సరిగ్గా వండలేదు, మొక్కలు సరిగ్గా వండలేదు తెచ్చుకోలే రైతులు చాలా మంది నష్టపోయారు. యూరియా దొరుకుతారు. ఇప్పుడు ఎక్కడిదాకా ఎరువులు లేవు కదా, ఎరువులు దొరికితే సేంద్రియ ఎరువులు లేవు కదా, అందరూ ఫెర్టిలైజర్ మీదే ఆధారపడ్డారు. దొరికే ఎంత ఇబ్బంది పడారు. కొంతమంది అయితే చాలా నష్టపోయారు. చెప్పి అంత మూడు పంటలు ప్రతిసారి చెప్తారు, డేట్ పెడతారు, చెప్తారు, డేట్ పెట్టారు. ఆఖరికి వస్తే ఎక్కడ పెద్ద ఫస్ట్ ఫేజ్ మొదటి విడత అంటారు, రెండో విడత డేట్ ఇస్తారు, మూడో విడత డేట్ మొత్తం మిస్ అవ్వడారు, ఆ డేట్ మర్చిపోతారు. ఈ రోజు ఏమైంది, ఈసారి మొత్తం టోటల్ అమౌంట్ ఒకేసారి ఇస్తామని మన 26వ తారీఖు ఏదో డేట్ ఫిక్స్ చేసింది. 26వ తారీఖు అందరి ఖాతాల్లో భరోసా పడతారు. ఇప్పుడు అది 26వ తారీఖు మనకి 30వ తారీఖు, మనకు 30వ తారీఖు మళ్ళీ ఇంకో 30 మారుతుంది కదా. కానీ